మంచిదండి. దేవాది దేవుని యొక్క దివ్యనామాన్న మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో నుండి మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 2వ వచనమునందు ఇలా వ్రాస్తా ఉన్నారు. చూడండి, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్నో పేర్లు కలవు. ఆయన పేర్లన్నిటిలోనూ కూడా ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు ఏదనగా లేత మొక్క. ఏంటంటే లేత మొక్క. ఆయన లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను అనే మాట మనం చూస్తాం. అతడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అన్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దావీదు చిగురై ఉన్నాడనే వాక్యము ఎన్నో మార్లు మనం చూస్తూ ఉంటాం. ఇర్మీయా గ్రంథంలో కూడా 23వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం ఆయన దావీదు చిగురై ఉన్నాడని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చిగురుకు పోల్చబడతా ఉన్నారు, లేత మొక్కకు పోల్చబడుతూ ఉన్నారు. ఈ లేత మొక్క ఎండిన భూమిలో మొలిచిన మొక్క అని కూడా భక్తుడు రాస్తా ఉన్నాడు. ఎండిన భూమి, ఈ లోకములో దేవుని యొక్క జీవజల నిధి కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా అనేక హృదయాలలో దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క తలంపు లేకుండా ఉంటారు. అలాంటి వారి మధ్యన యేసు ప్రభువారి లోకములో తన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆధీనములో ఎంతగానో మరి ప్రభువు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, వినయ విధేయతలు కలిగిన వాడుగా, తండ్రికి ఇష్టడైన కుమారుడుగా ఈ లోకంలో ఎదిగాడని మనకు తెలుసు. ఎండిన భూమిని మనం చూస్తాం. వర్షాలు లేకపోయినా, మంచు కురవకపోయినా, జలముల యొక్క ధార లేకపోయినా భూమి ఒకప్పుడు నెరతీసి ఉంటుంది, పగుళ్ళు కొట్టి ఉంటుంది. అలాంటప్పుడు అందులో మొక్కలు మనం చూస్తాం. చిన్న చిన్నగా గడ్డి మొలకలు మొలుస్తూ ఉంటాయి. ఆ గడ్డి మొక్క ఎప్పుడైతే భూమి ఎండి పిల్లలుగా చీల్చబడతా ఉందో అలాంటప్పుడు ఆ మొక్క ఎండినటువంటి భూమిలో ఉన్న కారణము చేత, మరి నీళ్ళ యొక్క సారం దానికి అందని కారణం చేత ఎలా ఉంటుందండి, దాని సొగసు, దాని స్వరూపము అంతా కూడా కోల్పోయి మరి నిర్జీవ పరిస్థితిలో, వాడబారిన స్థితిలో ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తండ్రిని విడిచి భూలోకానికి వచ్చినప్పటికీ, మరి ఈ లోక ప్రజలైన వారు దేవుని సహవాసములకు దూరంగా ఉన్నప్పటికీ కూడా, ఎండిన భూమికి పోల్చబడిన వారుగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యన ఎలా ఉన్నారంటండి, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నారంట. మరి భక్తుడు ఎంతో మరి ఆత్మీయంగా ఈ మాట రాస్తా ఉన్నాడు. లూకా గ్రంథకర్త అంటాడు కదా ఒక మాట, ఇదిగో వారు పశ్చిమరానికి ఇలాగు చేసినట్లా ఎండిన దానికి మరేమి చేయదురు అని. అప్పుడు ఆ భక్తుని యొక్క మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి పలికిన మాట అని మనం గ్రహించగలము. ఇశ్రాయేలు జనాంగము యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నో రీతిలుగా హింసించారు. ఈ శ్రమకాల ధ్యాన మాలికల్లో ఉన్న మనము క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉంటాం. ఆ యొక్క శ్రమల కాలమందు ప్రభువు ఈ భూలోకంలో వ్యక్తుల ద్వారా ఎంతగానో నలుగొట్టబడ్డారు. అలాగే తన నలుగుడంతటిని బట్టి ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె కనబడతా ఉన్నారు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మరి భక్తుడు అంటాడు, సమాజ మందిరంలో ఒకానొక దినమందు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల మధ్యన కూర్చుండి ఉంటారు. చూడండి, అలాంటప్పుడు ప్రజల్లో అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిలో నేరం పట్టాలని చూశారంట. ఏం పట్టాలని? ప్రభువు ఎవరిని కూడా నేరస్తులుగా చూడడం లేదు, ఎవరి మీద నింద మోపాలని చూడడం లేదు. వారికి అనేక రీతిలో ఉపకారాలు చేయాలని చూస్తూ ఉన్నారు, మేలులు చేయాలని చూస్తూ ఉన్నారు. తన మృదువైనంటి హస్తాలతో అనేకులను తాకి స్వస్థపరచాలని చూస్తూ ఉన్నారు. కానీ వారైతే ఆయనలో ఏదైనా నేరం మోపాలని, ఏదైనా తప్పు పట్టాలని చూశారంట. మరి వరుడైన క్రీస్తు ప్రభువులని తప్పు పట్టాలని ప్రజలు చూస్తే మానవ మాత్రమైన మనం ఏపాటి వారమండి? మనలో తప్పులు వెతకరా?
ఇలాంటి వారు అనేకులు ఉంటారు. సమాజ మందిరంలో ఆయన కూర్చున్నప్పుడు వారి మధ్యన ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడంటండి. ఆ ఊచ చేతిని బాగు చేయాలని ప్రభు అనుకుంటా ఉన్నారు. అయితే అది మరి విశ్రాంతి దినము కావచ్చిన కారణము చేత ఆ ప్రజలైన వారి విశ్రాంతి దినంలో దేవుడని యెహోవా ఊరక తీరికగా ఉండమని చెప్పారు. కనుక అందులో ఏ మంచి కార్యం కానీ చెడు కార్యం కానీ చేయవద్దని అయితే ఆయన చెప్పలేదు. ఆవశ్యంగా విశ్రాంతి దినమందైనప్పటికీ నీ పొరుగువాని లేక నీ విరోధి యొక్క గాడిద గుంటలో పడితే నీవు ఆవశ్యంగా దాన్ని విడిపించని చెప్తున్నాడు కదా. అంటే మేలు చేయమనే చెప్పాడు కానీ కీడు చేయమని ప్రభు చెప్పలేదు. ఏ పని చేయక ఊరక దేవుని సందులో తీరిగ్గా ఉండమన్నారు, విశ్రాంతి తీసుకోమన్నారు. అంతే తప్ప ఆపదలో ఉన్నవారిని, హానిలో ఉన్నవారిని రక్షించవద్దని అయితే ప్రభు చెప్పలేదు. అయితే ప్రజల్లో అవగాహన తక్కువ కనుకనే ఏమైనా సూచ్యక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ప్రతిరోజు చేసినట్లుగా ఈరోజు కూడా చేస్తాడేమో చూద్దామనుకున్నారు వాళ్ళు. అయితే యేసుప్రభువారు హృదయాంతరంగాలు నెరిగి ఇలా అంటూ ఉంటారంట. ఏమని? ఇదిగో విశ్రాంతి దినమందు ఏం చేయట? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడుగుతూ ఉన్నారు. ఎవరో కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. వారి యొక్క మౌనాన్ని చూసినట్టు ప్రభు వారందరినీ కలిగి చూసి వారి మీద చాలా కోపం వచ్చింది ఆయనకి, ఎంతో బాధ కలిగింది ఆయనకి. అయినప్పటికీ కూడా ఊచకాలు చెదరగలిగిన వారిని చూసి ప్రభు ఏమంటారు? ఓయి నీ చెయ్యి చాపు. ఎప్పుడైతే ప్రభువు నీ చెయ్యి చాపు అని చెప్పారో వెంటనే అతడు తన చెయ్యి చాపగా ఆ చెయ్యి బాగుపడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎండిన భూమిలో మొలిచినట్టు మొక్క వలె ఉన్నప్పటికీ కూడా ఆయనలో సారవంతమైన స్థితి ఉన్నదని, జీవము కలిగిన స్థితి ఉన్నదని బయలుపరుచుకుంటూ ఉన్నారు ప్రియులారా. అందుకే భక్తుడు అంటాడు పై వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను అంటా ఉన్నాడు. ఎందరికో దేవుని వాక్కు వారి యొద్దకు వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి విలువలు గ్రహించలేని వారిగా ఉన్నారు. ఆనాటి కాలంలో ఈనాటి కాలంలోనూ కూడా ఇదే పరిస్థితి సమాజంలో ఉంది ప్రియులారా. ప్రభువు రక్షించడానికి వచ్చారు కానీ శిక్షించడానికైతే రాలేదు. ఆయన రక్షించే దేవుడు, భక్షించే దేవుడు కాడు. ఆయన నామకరణలో ఒకటి లేత మొక్క రూపం కనబడతా ఉంది. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన మన ఎదుట, లేకపోతే తండ్రి ఎదుట పెరిగినట్లుగా మనం చూస్తాం. మన మధ్యన ఆయన సంచారం చేసిన దినముల్లో ఆయనలో ఏ లోపము లేకపోయినప్పటికీ కూడా ఆయనలో నేరం మోపాలని, తప్పు మోపాలని ఆయన మాటలను పసిగడుతూ, ఆయన చేష్టలను పసిగడుతూ ఎందరో ఆయనను గురి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగే లోకాధికారి అంటే సాతాను యొక్క వశములో ఉన్నటువంటి అనేక మంది జనాంగాలు నేటి దినముల యందు కూడా క్రైస్తవత్వాన్ని తప్పుపడుతూ, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప మర్మమైనటువంటి ఉన్నతిని గ్రహించలేక ఇహలోక సంబంధించిన పోరాటాలను సలిపేటువంటి పరిస్థితిలోనే ఉంటూ ఉన్నారు. కనుక మరి పశ్చిమ రాను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైతే ఎండిన రాను మరి మానవ మాతల మీద మనకు సాదృశ్యంగా ఉన్నది. కనుక మనము నిశ్చయముగా ప్రభువు నామమును బట్టి నిందలు, అవమానములు, అపహాసములు పొందుచూ ఉన్నామని ఈ వాక్య భావమై ఉన్నది. దేవుడి కొద్ది మాటలు మన వినికిట్లో దీవించి ఆశీర్వదించి అనేక ఆత్మ రక్షణార్థమై మనందరము కూడా ప్రభు పరిచర్య ధర్మంలో ముందుకు సాగడానికి దేవుడు మనకి తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన ప్రభా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు నీ వాక్య గ్రంథంలోని వచన భాగం ద్వారా మాతో మాట్లాడారు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వర్తమానమే మీ పిల్లలమైన అందరితో సూటిగా మాట్లాడినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని మంచి నేలను పడిన విత్తనం వల్లే నూరంతలుగా ఫలింపచేసి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకుందరని, మహిమ బాలుడుగా ఈ లోకమునకు వచ్చి వేసిన మనసు కుమారుడని యేసు పరిశుద్ధ నామమున మహిమ వర్తమానం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.